నమస్తే, నేను దేవి. వెల్కమ్ టు లైవ్ షో. కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కబళించేస్తోంది. కేవలం సెకండ్ వేవ్ మానవాళి మీద, ప్రాణాల మీద మాత్రమే కాదు, దేశ ఆర్థిక రంగానికి కూడా పెను సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్క చోట లాక్డౌన్ భయాలు అలుముకుంటున్నాయి. ఇంకో చోట రోజురోజుకు లక్షల్లో పెరుగుతున్న కేసుల భయాలు వెరసి ఈరోజు 15 నిమిషాల వ్యవధిలోనే స్టాక్ మార్కెట్లు 7 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. ఇది దేనికి సంకేతం? తిరిగి 2020 లాక్డౌన్ పీరియడ్లో మన చేదు జ్ఞాపకాల్లోకి మళ్లీ మనం వెళ్లిపోతున్నామా? దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవబోతోందా? దేశం మరోసారి సంక్షోభంలో కూరుకుపోతుందా? ఏమంటున్నారు ఎక్స్పర్ట్స్? దానికి సంబంధించి ఆర్థిక రంగ నిపుణులు ఎటువంటి సూచనలు అలాగే హెచ్చరికలు జారీ చేస్తున్నారో ఈ రోజు మనం లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు పాపారావు గారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి, ఆర్థిక రంగ నిపుణులు. అలాగే బయట నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు కుటుంబరావు గారు, ఆర్థిక రంగ నిపుణులు. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి, లైవ్ షో. ఫస్ట్లీ పాపారావు గారు, ఈ రోజు ఒక్కరోజే 15 నిమిషాల వ్యవధిలో 7 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. ఏంటి ఇది? దేనికి సంకేతం? అంటే స్టాక్ మార్కెట్ అనేది నడుస్తుంది ఓవరాల్గా. ఫండమెంటల్స్ అని మనం మామూలుగా మాట్లాడుకునే అనలిస్టులు, స్టాక్ మార్కెట్ అనలిస్టులు చెప్పే ఉంటాయి కదా, ఫండమెంటల్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే ఆర్థిక వ్యవస్థ బాగుంటే స్టాక్ మార్కెట్ బాగుండాలి, సెన్సెక్స్ సూచి పైకి వెళ్ళాలి. ఆర్థిక వ్యవస్థ బాగోలేకపోయినా, లేకపోతే ఆ కంపెనీల తాలూకు పరిస్థితి బాగోలేకపోయినా ఆ షేర్లు కిందకి రావాలి. కానీ ఇప్పుడు అదేం లేదు. అసలు వాస్తవానికి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఆయన శక్తికాంత్ దాసు సెబీ నుంచి కూడా వచ్చిన ఏంటంటే ఈరోజు దేశంలో ఉన్న వాస్తవిక ఆర్థిక పరిస్థితికిను మార్కెట్ తాలూకు సూచీలకి సంబంధం లేకుండా పోయింది. గాల్లో పోతున్నాయి పైకి, వాస్తవంతో సంబంధం లేదని వాళ్ళు చాలాసార్లు హెచ్చరించారు కూడా. కాబట్టి ఏంటంటే వాస్తవంతో సంబంధం లేకుండానే సెన్సెక్స్ పెరుగుతుంది ఎన్నాళ్ళు. దానికి కారణాలు కాసేపు పక్కన పెడితే అట్లాంటి మార్కెట్ ఈరోజు ఏ చిన్న అంటే ఊరికే గాలి ఊస్తే పెరిగిన బోర్లాగా బుడగలాగా ఉన్నటువంటి దాన్ని చిన్న గుండు సూది కూర్చున్నా పగిలిపోయినట్లు ఇవాళ నిన్న ఒక 3 రోజుల నుంచి చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ వార్తలు, లాక్డౌన్ వార్తలు. మళ్ళీ మనం అందరం ఎటుగుడి మనకి తప్పదు కదా. జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే అసలు ఏమవుతుంది దేశం ఆర్థిక పరిస్థితి ఏమైపోద్ది అనేది అదొక చర్చ. మళ్ళీ దాంట్లో బెడ్స్ నిండిపోయి బెడ్స్ కూడా దొరకటలా పేషెంట్లకి, వ్యాధి అంత తీవ్రంగా వ్యాపిస్తుంది, ఇది ఒక వార్త. ఇట్లాంటి వార్తలని పైగా డాక్టర్లు విపరీతంగా ఇవన్నీ నెగిటివ్ న్యూస్లు. గత 2-3-4-5 రోజులుగా అంతకుముందు నుంచి జరుగుతున్న పరిణామాల్లో కోవిడ్ వ్యాప్తి పెరిగి 4-5 రోజులుగా అన్ని నెగిటివ్ న్యూస్లే. సరే, అది పరాకాష్ట. ఇవాళ పరాకాష్ట, రేపు ఇంకేమైనా ఉందో, ఎందుకంటే ఇవాళ మండే కదా. కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ దిశగా వెళ్ళడం, ఈ ఇంపాక్ట్ అంతా కూడా స్టాక్ మార్కెట్ మీద ప్రభావం చూపించిందా? ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ ఉంటుంది దీనిలో. కోవిడ్ వల్ల ఎకానమీ దెబ్బతింటుందనే భయం, టీకా కొరత వల్ల వ్యాక్సినేషన్ అందరికీ తొందరగా జరగదు, దానివల్ల ఎకానమీకి దెబ్బని, తర్వాత లాక్డౌన్ వల్ల ఎకానమీ దెబ్బతింటుందని. అయితే దీనిలో తప్పు ఏంటంటే టీకా కొరతకు సంబంధించినంత వరకు ప్రభుత్వం పూర్తిగా, కేంద్ర ప్రభుత్వం నేరస్తురాలు. ఎలా అంటే ఎగుమతులు ఇన్నాళ్ళు అందరం విమర్శించాం. సరే, ఇక పై వాళ్ళు పెద్ద రాజకీయాల నాయకులు రాహుల్ గాంధీ వాళ్ళు విమర్శించడం పక్కన పెడితే మన అందరికీ సుప్రీంకోర్టు కూడా అడిగినట్లుంది ఈ విషయం. కుటుంబరావు గారి దగ్గరికి వెళ్దాం. కమింగ్ టు కుటుంబరావు గారు, గత లాక్డౌన్ పీరియడ్ లో మనం మాట్లాడుకున్నాము, దేశ ఆర్థిక రంగం ఎంతగా కుదేలైపోయింది, దేశం ఎంత సంక్షోభాన్ని ఎదుర్కొంది, ఎంతమంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయారండి. మళ్ళీ మనం వెనకటి రోజుల్లోకి వెళ్ళిపోతున్నామా? సంవత్సరం క్రితం రోజుల్లోకి వెళ్ళిపోతున్నామా? అట్లా అనైతే అనుకోవట్లేదండి. ఎందుకంటే ఇది వరకు కోవిడ్ వచ్చినప్పుడు అనమాట 2020లో మార్చ్ అప్పుడు ప్రపంచం మొత్తం కూడా ప్రిపేర్డ్ గా లేదు ఎవరికాళ్ళు అనమాట. ఇది కొత్తగా ఫస్ట్ టైం ఒక పాండమిక్, అది ఈ జనరేషన్స్ కి. కాబట్టి ఎట్లా ట్యాకిల్ చేయాలి ఏంటి అనేది ప్రిపేర్డ్ గా ఎవరు లేరు. కాబట్టి కొన్ని తప్పులు చేశారు, కొన్ని దేశాలు నేర్చుకోవడానికి టైం పట్టింది. ఇటలీ కానీ ఫ్రాన్స్ కానీ మొదట్లో ఎట్లా సర్వైవ్ కూడా మనం చూసాం. తర్వాత అమెరికాలో తగ్గటం. ఇప్పుడు భారతదేశంలో మొదట్లో బాగా హ్యాండిల్ చేశారు అనుకున్నది. సెకండ్ వేవ్ భారతదేశంలో ఏ విధంగా పెట్టరేగిపోతుందో కోవిడ్ అనేది మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, 1 సంవత్సరం కాలం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను అనుకోవటం ఇప్పుడున్న ప్రమాదాన్ని, కొంచెం ఏదైతే ప్రాబ్లం ఉందో దీన్ని ప్రభుత్వం ట్యాకిల్ చేస్తుందని అనుకుంటున్నాను. అయితే కొన్ని మిస్టేక్స్ రీసెంట్లీ ఏదైతే చేశారో, లైక్ వ్యాక్సినేషన్ రోల్ అవుట్ అవ్వనివ్వండి, అట్లా ఫెయిల్యూర్స్ కానీ, ఇవన్నీ కూడా మనం కేర్ఫుల్ గా చూస్తే కనుక
ఇక్కడి నుంచైనా నిర్దిష్టమైన స్టెప్స్ కేర్ఫుల్ గా ప్రభుత్వం తీసుకుంటే కనుక కోవిడ్ కంట్రోల్ అయితే డెఫినెట్లీ నేను అనుకుంటా ఒక 2 to 3 months లో తేరుకుంటాను. బట్ ఈ మెజర్స్ ప్రాపర్ గా లేక ఏదైతే లాక్డౌన్స్ ఆల్రెడీ చాలా స్టేట్స్ లో వీకెండ్ లాక్డౌన్స్ అని పెట్టి గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ చాలా Tier 2, Tier 3 టౌన్స్ లో కూడా వీకెండ్స్ లాక్డౌన్ పెట్టడం కూడా మనం చూసాం. నైట్ కర్ఫ్యూస్ కూడా చాలా నగరాల్లో ఆల్రెడీ Tier 2, Tier 3 సిటీస్ లో దేశవ్యాప్తంగా కూడా ఉన్నాయన్నమాట. అయితే ప్రధానంగా ఇక్కడ భయపడాల్సింది ఏంటంటే ఎక్కువగా జీడిపికి కంట్రిబ్యూట్ చేసే ఈ ఇండస్ట్రియల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ ఇలాంటి స్టేట్స్ అన్నింటిలో కూడా కర్ణాటక కానీ స్టేట్స్ అన్నింటిలో కూడా చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. ఇన్ఫాక్ట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ మోర్ దాన్ 50% ఆఫ్ ది కేసెస్ దేశంలో మహారాష్ట్ర నుంచి వస్తాయి. అయితే మహారాష్ట్రలో ఎల్లుండి క్యాబినెట్ మీటింగ్ ఉంది. క్యాబినెట్ మీటింగ్ లో మహారాష్ట్ర ప్రభుత్వం కనుక లాక్డౌన్ పెడదాము అని అనుకుంటే కనుక అది పెద్ద ఆర్థిక వ్యవస్థకి దెబ్బే అంటారు. ఎందుకంటే దేశం మొత్తం నెంబర్ స్టాటిస్టిక్స్ చూస్తే హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్ వచ్చేది ముంబై నుంచి, హైయెస్ట్ జీడిపి కంట్రిబ్యూషన్ ఒక నగరాన్ని కూడా ముంబై నుంచి, అండ్ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ ఎకానమీకి ఎంత చేస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర అయినప్పుడు అందులో లాక్డౌన్ ఉంటే కనుక డెఫినెట్లీ రీసెంట్లీ ఏదైతే అంచనాలు చేసుకున్నారో దట్ భారతదేశం ఈ సంవత్సరం అట్లీస్ట్ లోవర్ బేస్ దగ్గర నుంచి అనమాట 12.5%, 13% వరకు కూడా పెరగచ్చని రీసెంట్ అంచనాలు IMF కానీ ఇవన్నీ ఏవైతే రివైజ్ చేస్తుంది ఇవన్నీ కూడా పటాపంచలైపోయి తిరిగి ఏ 11కు 10.5కు కూడా కూలిపోయే పాసిబిలిటీ ఉందన్నమాట. అంటే మన ఫ్లాట్ లోవర్ బేస్ నుంచి పెరగటం అంతే ఉంటుంది. అయితే ఈ సంవత్సరం ఆల్రెడీ 8% పైగా కుదేలవుతుంది అనుకున్నాం కాబట్టి ఈవెన్ 11% పెరిగినా ఒరిజినల్ గా దాన్ని బట్టి చూస్తే 3% కంటే కూడా ఎక్కువ అవుతుంది. మార్కెట్స్ ఇప్పుడు అడ్వాన్స్ గా డిస్కౌంట్ చేస్తాయండి. స్టాక్ మార్కెట్స్ ఏదైతే సెప్టెంబర్, అక్టోబర్ 2020లో రికవరీ వచ్చిందో అది పెంటప్ ఫెస్టివ్ డిమాండ్ కానీ చాలా నెలలు లాక్డౌన్ ఉన్న తర్వాత ఏదైతే కనుక డిమాండ్ సడన్ గా వచ్చిందో దాంతో జీడిపి కానీ అన్ని కూడా బాగా షార్ప్ గా పెరిగింది. ఆ తర్వాత నెలల్లో మనం చూసాం కుదేలు కూడా అవ్వటం అనమాట. లైక్ జనవరి కానీ ఫిబ్రవరి కానీ అండ్ ఇవాళ ఏదైతే కనుక IIP డేటా ఫిబ్రవరి వచ్చిందో ఇట్ వాస్ వెరీ డిసప్పాయింటింగ్. ఎందుకంటే 3.6% దాదాపు కుంగిపోవటం చూసాం. మోరోవర్ రేపు ఎల్లుండిలో కూడా మళ్ళీ మనకి కన్స్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్, WPI ఇన్ఫ్లేషన్ వీటన్ని డేటా కూడా వస్తాయి. మైక్రో ఎకనామిక్ డేటా వీక్ గా ఉండేటట్లయితే కనుక ఏదైతే ఇది వరకు యూ షేప్ రికవరీ కానీ V షేప్ రికవరీ కానీ ఏదైతే అనుకున్నామో అది కాకుండా ఇప్పుడు K షేప్ రికవరీ ఖచ్చితంగా. రైట్, కుటుంబరావు గారు మాట్లాడదామండి. డాక్టర్ PV రమేష్ గారి దగ్గరికి వెళదాము. రిటైర్డ్ IAS అండ్ ఆయన వరల్డ్ బ్యాంక్ లో కూడా వివిధ శాఖల్లో కూడా పనిచేశారు. అలాగే ఏపీ రిటైర్డ్ హెల్త్ సెక్రటరీ కూడా వర్క్ చేశారు ఆయన. రమేష్ గారు, ప్రస్తుతం సెకండ్ వేవ్ కల్లోలం మనకు తప్పదా? దేశం మళ్ళీ ఒక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందా? ఇప్పుడిప్పుడే రీస్టార్ట్ అయ్యాము, కొంతవరకు కూడా ఊపిరి పీల్చుకునే సమయంలో మళ్ళీ సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా వస్తోంది. రికవరీ రేటు చాలా ఆందోళన కలిగిస్తోంది. మళ్ళీ మనము లాక్డౌన్ పీరియడ్ లో ఎటువంటి డేస్ చూసామో మళ్ళీ చూడబోతున్నామా? నమస్కారం అండి. ముఖ్యంగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మనం చూస్తున్నది ఏమిటంటే అండి, ప్రపంచవ్యాప్తంగా ఇది కొత్త వైరస్. ఇటువంటి పాండమిక్ గత 100 సంవత్సరాల్లో ప్రపంచం చూడలేదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే మనం చాలా విషయాలు గత సంవత్సరంగా నేర్చుకున్నాం. మన దేశంలోనే కాదు, వివిధ దేశాల్లో, యూరోపియన్ దేశాల్లో కానీ, నార్త్ అమెరికాలో, లాటిన్ అమెరికాలో ఇంకా రకరకాల ఈ విధంగా వేవ్స్ వస్తూనే ఉన్నాయి. మన దేశంలో కూడా చూస్తుంటే గత నెల రోజులుగా, ముఖ్యంగా గత 15 రోజులుగా కూడా చాలా త్వరితగతిని ఈ యొక్క పాండమిక్ ప్రబలిపోతోంది. కోవిడ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే అండి, ఇది ఒక వైరస్ కాబట్టి త్వరగా మార్పు చెందుతూ ఉంటుంది. రూపాంతరం చెంది పరిస్థితుల ప్రభావం ప్రకారం ఆ యొక్క పరిస్థితులకి అనుగుణంగా మార్పులు చేర్చుకుని ముందుకెళ్తూ ఉంటుంది. అంటే మనకంటే కూడా తెలివైందని అనుకోవాలి ఒక విధంగా. కాబట్టి ఇప్పుడు కనపడుతున్నది ఏమిటంటే అండి, మిగిలిన దేశాలతో చూసినట్లయితే ఈ సెకండ్ సర్జ్ ఏదైతే ఉందో ఇది ఏదో మహారాష్ట్రలోనో కర్ణాటకలోనే వచ్చింది కాకపోవచ్చు. ఇది దేశవ్యాప్తంగాను, తర్వాత మొత్తం సౌత్ ఏషియా అంతా కూడా ఈ యొక్క సర్జ్ కనపడుతూ ఉంది.
ఇది దీని మీద ముఖ్యంగా తీసుకోవాల్సిన అవసరం ఏమిటంటే మనం వెనక్కి వెళ్ళి భయపడి బాధపడవలసిన అవసరం లేదు, ఆందోళన చెందవలసిన అవసరం కూడా లేదు. చేయవలసింది ఏమిటంటే అండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి కూడా, ప్రతి సమాజం కూడా, ప్రతి కుటుంబం కూడా వారి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించుకొని చర్యలు తీసుకోవాలంటే వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండడం, వీలైనంత వరకు కూడా ఇంట్లో ఉండడం, ఒకరిని బయట తిరగకుండా మాస్క్ లేకుండా బయటకు అడుగు పెట్టకపోవడం, ఇటువంటి రెగ్యులర్ ఏదైతే ప్రైమరీ ప్రివెంటివ్ మెజర్స్ ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా పాటించవలసిన అవసరం ముందుందండి. ప్రభుత్వం తరఫున ఈ యొక్క గ్యాదరింగ్స్ ఏదైతే ఉన్నాయో, ఎక్కడైతే ప్రజలు గుమికూడి స్ప్రెడ్ చేసే అవకాశం ఉందో దాన్ని వెంటనే నిరోధించవలసిన అవసరం చాలా చాలా ఉంది. ఎందుకంటే ఇది మనం స్ప్రెడ్ అరేంజ్ చేయకపోతే, అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాధి వ్యాపించే పరిస్థితిని అరికట్టకపోయినట్లయితే తిరిగి మళ్ళీ లాక్డౌన్ విధించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్ రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే ప్రజల మీద, రెండవది ఏమిటంటే గవర్నమెంట్ ఎప్పటి వరకు దీన్ని డీసెంట్రలైజ్ చేసి ప్రతి వాడ, ప్రతి ఊరు, ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు ఎవరిని వారిని బాధ్యత తీసుకొని ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించకుండా నిరోధించగలగడం ముఖ్యమైన అంశం. లేకపోతే దీని యొక్క ప్రభావం పోయిన సంవత్సరం మనం చూసాం, వివిధ దేశాల్లో మనం చూస్తున్నాం. ఇది వ్యాపించడం వల్ల పేద వర్గాల మీద, ముఖ్యంగా పనిచేసే వాళ్ళ మీద, తర్వాత ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఆందోళనకరమైనటువంటి ఇంపాక్ట్ పడుతుందని అనుకుంటున్నాను. రమేష్ గారు, నిజాలు వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం 1,60,000 పైచిలుకు కేసులు ఉన్నాయి. అలాగే రికవరీ రేటు చాలా దారుణంగా పడిపోతుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే 98% రికవరీ రేటు కాస్త ఊరట కలిగించింది. కానీ కంపారిటివ్ సెకండ్ వేవ్కి వచ్చేసరికి 91% డౌన్ అయిపోయింది. అంటే ఈ పరిస్థితుల్లో మ్యాక్సిమం లాక్డౌన్కి వెళ్ళకూడదని ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా చెప్తున్నాయి. కానీ ముందు నోయి వెనక గొయ్యిలా ఉంది పరిస్థితి, తప్పేట్టు లేదు. మీ అనాలిసిస్ ఏంటి? ఇది మనం చూస్తున్న కదా 15 నెల రోజులుగా చూస్తున్న వ్యవహారం అండి. ఇది చాలా త్వరితగతిన వ్యాపిస్తోంది. ఒకటి. రెండవది ఏమిటంటే ఇది వరకు 30 సంవత్సరాల లోపు వాళ్ళకి ఈ వ్యాధి వ్యాపించేది కాదు. ఇప్పుడు పిల్లలకి, చిన్నపిల్లలకి కూడా వ్యాధి వ్యాపిస్తోంది. తర్వాత ఇది కూడా కొంత తీవ్రమైన పరిస్థితిలోకి తీసుకెళ్లే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కలిసి చూస్తే ఏమిటంటే అండి, వ్యాధి నిరోధించడానికి ఎటువంటి చర్యలైనా కూడా ఏదో లాక్డౌన్ అంటే ఏదో తప్పు వ్యవహారంగా మనం భావించకూడదు. ఎందుకంటే ఇది ఇటువంటి పరిస్థితులు మనం ఎప్పుడు చూడలేదు ఇదివరకు. కాబట్టి ఒక విధంగా ఈ వ్యాధిని వ్యాపించకుండా నిరోధించాలి అంటే తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కావాలంటే ముందు స్మార్ట్ లాక్డౌన్, అంటే మొత్తం అంతా ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ కి ప్రయాణం లేకుండా, అలాగే లోకల్ ఎక్కడ ఏ ఊరు, ఏ వాడ, ఏ ప్రాంతం అక్కడ ఉన్న ప్రజలు కుమికూడకుండా ఉండడం. మూడవది ఏమిటంటే అండి, ఇప్పుడు ఈ ఉన్న రిలీజియస్ ఫెస్టివల్స్ కానీ, సోషల్ ఫంక్షన్స్ కానీ, సినిమాలు కానీ, మార్కెట్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గించవలసిన అవసరం ఉంది. లేకపోతే తీవ్ర రూపాంతరం చెందే అవకాశం ఉంది. కాబట్టి లాక్డౌన్ ఏదో చెడ్డ మాట కింద మనం భావించవద్దండి. ఎందుకంటే ఇటు ఉన్న పరిస్థితిని బట్టి అసెస్మెంట్ చేసుకుని దేశవ్యాప్తంగా కాకపోవచ్చు ఇటువంటి వ్యాధి సెంట్రలైజ్డ్ కంట్రోల్ అనేది కష్టమవుతుంది. కాబట్టి వీలైనంత వరకు డీసెంట్రలైజ్డ్ కంట్రోల్, డీసెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ చేయవలసిన అవసరం. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను రమేష్ గారు. పాపారావు గారు, వైరస్ స్ప్రెడ్ అవుతున్న స్పీడ్గా వ్యాక్సినేషన్ ప్రక్రియ అంత స్పీడప్ లేదు. ఈరోజు టీకాల కొరత, దానికి కేంద్రం వైఫల్యమా లేకపోతే ఏంటా అనేది సెకండరీ. కానీ ఫస్ట్ దీన్ని కట్టడి చెయ్యాలి అంటే నైట్ కర్ఫ్యూ పెట్టాలంటున్నారు. కానీ ఇప్పటికీ చూసుకుంటే కనుక మార్చి 25 ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సెకండ్ వేవ్ను కూడా మనం అఫోర్డ్ చేయగల స్థితిలో ఉంది మన ఎకానమీ అని. ఇంతలోనే 17 రోజుల్లోనే అంచనాలు తల్లకిందులు అయిపోయాయి, వేసుకున్న ప్రణాళికలు తల్లకిందులు అయిపోయాయి. ఏంటి? సరే, శక్తికాంత్ దాస్ గారి అభిప్రాయం అదైతే అవ్వచ్చు. సెకండ్ వేవ్ కూడా ఎఫర్ట్ చేయగలిగిన పరిస్థితిలో ఉందని ఆయన అనుకుంటే ఎవరేం చేయలేము. ఫస్ట్ వేవ్కే మనం పూర్తిగా చితికిపోయామని నాకు అర్థమైంది. ఫస్ట్ వేవ్లో ఫస్ట్ క్వార్టర్లో 23.7%, 9% జీడిపి డౌన్. ఆ తర్వాత క్వార్టర్లో 7.5% అనుకుంటే డౌన్ 7%. సరే, ఓవరాల్గా ఇయర్ మొత్తానికి నెగిటివ్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఏదో కోలుకుంటుందని చెప్పారు. ఆ 11%కో 10.5%కో అంచనా వేశారు. సరే, ఇప్పుడు ఆ ఫస్ట్ వేవ్లోనే
చితికిపోయామని జనాల జీవితాలు చూస్తే అర్థం అవుద్ది. ఎందుకు మన చుట్టూ చూడండి జనాల జీవితాలు ఎలా ఉన్నాయో. ఇప్పటికి కూడా నిన్నగాక మొన్న ఇక్కడ కేసీఆర్ గారు ప్రైవేట్ లెక్చరర్లకు 25 కేజీల బియ్యం ఇస్తాం, 2000 రూపాయలు ఇస్తాం, మంచిది, ఆహ్వానిస్తాను కూడా నేను చెబుతున్నా. ఆ వేవ్ అయిపోయింది అనుకున్న తర్వాత, కొంచెం కుదుట పడుతున్నాం అనుకున్న తర్వాత ఈ ప్రకటన చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే అప్పుడు జరిగిందాన్ని ఇంకా కోలుకోలా. ఆ చితికింది అలాగే ఉన్నాం. అందుకని శక్తికాంత్ దాస్ గారు అనుకుంటే ఆయన బహుశా బాంబే రిజర్వ్ బ్యాంక్ ఆఫీస్లో ఆయనకు అలా అనిపించవచ్చు, కానీ నేను అనుకుంటాను దాన్ని. రెండోది ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది ఒకటి, 2 రకాలుగా మనం బాగా కోలుకున్నాం, ప్రిపేర్డ్గా ఉన్నాం అనే దగ్గర క్వశ్చన్. ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉన్నాం సెకండ్ వేవ్కి? ఏమాత్రం ప్రిపేర్డ్గా లేవనేది నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ప్రిపరేషన్ అంటే 2 విషయాల్లో ఉండాలి. ఒకటి ఇక్కడ దెబ్బతింటుంది, హెల్త్ పరంగా దెబ్బతింటున్నాం. రెండోది ఎకానమీ పరంగా దెబ్బతింటున్నాం. ఈ 2 విషయాల్లో మన ప్రిపరేషన్ ఎంత బాగుంది. హెల్త్ పరంగా ఏం ప్రిపేర్ అయ్యాం? హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా ఈ సంవత్సర కాలంలో మారిందా? ఏం నేర్చుకున్నాం? ఈ రోజుకి మళ్ళీ సేమ్ సెకండ్ వేవ్ వచ్చేసరికి ఆల్రెడీ బెడ్లో రికమెండేషన్ కావాల్సి వస్తుంది హాస్పిటల్లో. కాస్త పలుకుబడిన వాళ్ళు రికమెండేషన్ పెట్టుకుని 2-3 రోజులు ఎదురు చూస్తే హాస్పిటల్లో చోటు దొరుకుతుంది. లేని వాళ్ళ పరిస్థితి ఇన్ని అబద్ధాలు. హైదరాబాద్లో చూడండి, నేను చెప్తున్నా కదా, 2 రోజులు మీరు వెయిట్ చేస్తే కానీ బెడ్ దొరకని పరిస్థితి చాలా మందికి ఉంది. ఏది రికమెండేషన్ పెడితే, లేకపోతే ఇంట్లో చూసుకోవడమే మీ సంగతి. మీరు ఏదో మందులు వేసుకొని లేకపోతే డాక్టర్ ఎవరైనా కన్సల్ట్ చేసుకుని ప్రోటోకాల్ ఉంది కదా. మీరు జనాలు నేర్చుకున్నది తప్పితే ప్రభుత్వాలు కొత్తగా నేర్చుకుని మార్చుకున్నది ఏమీ లేదు. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీరు మొన్న హెల్త్ బడ్జెట్ వచ్చిందండి. కోవిడ్ తర్వాత 2021 ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ వచ్చింది దేశానికి. ఆ బడ్జెట్లో హెల్త్కి కేటాయించామన్నారు. తర్వాత కాలంలో ముడిపు చూస్తే ఏముంది, దానిలో శానిటేషను దానికి ఇంకో దానికి ఇది ఉంది కదా, అవి కేటాయించినవి కూడా హెల్త్ కింద కలిపి ఆ లెక్కలన్నీ కలిపి చెప్తే హెల్త్ కింద కనపడింది. అంతకుముందు అవి వేరే ఉండేయని. కానీ హెల్త్ కేటాయించింది కూడా ఏమీ నేర్చుకోవాలా, ఏమీ మార్చుకోవాలా. ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఉంది, పోనీ ఉండేవండి దాన్ని. కానీ మీరు పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా పెంచారా? ప్రైవేట్ హాస్పిటల్ లక్షలు వసూలు చేస్తారని సేమ్ న్యూస్ మీరు సంవత్సరం క్రితం పేపర్ తీసుకోండి, మళ్ళీ ఏం చదవక్కర్లా. మీరు సంవత్సరం చూడకుండా కనుక పేపర్ చదివితే ఆ పేపర్కి ఈ పేపర్కి మీ తేడా కనపడదు. ఇప్పుడు ఏప్రిల్ ఇవాళ 12వ తారీఖు, రేపు 13 కదా, ఏప్రిల్ 13వ తారీఖు పేపర్ పోయిన సంవత్సరం తీసి చదువుకోండి. 2021, 2020 మర్చిపోండి కాసేపు, సేమ్ అలాగే ఉంటుంది పేపర్. ఏం తేడా ఉండదు. మిగతా న్యూస్లు, కోవిడ్ న్యూస్ మాత్రం అలాగే కనపడుతుంది. ఏం తేడా లేని న్యూస్. ఏం నేర్చుకున్నాం? తర్వాత ఇప్పుడు ఎకానమీ విషయంలో ఏం నేర్చుకున్నాం? మైగ్రెంట్ వర్కర్స్కి అసలు ఏమైనా ఏర్పాట్లు చేయకుండా లాక్డౌన్ అని మహారాష్ట్రలో లాక్డౌన్ పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ ఇప్పుడు మైగ్రేట్ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు తిరిగి. ఎట్లా వెళ్తారు? వాళ్ళకి అసలు మీరు లాక్డౌన్ పెట్టే ముందు వచ్చే పరిస్థితి వస్తుందని అంతకుముందు వారం 10 రోజుల నుంచి మనం రోజువారీ వస్తుందా రాదా వాళ్ళకి ఏమైనా ఏర్పాట్లు చేశారా? సంవత్సరం క్రితం అలా చేయలేదనే కదా మోడీ గారిని విమర్శించుకుని మనం తిట్టుకుని అన్ని చేసింది. మళ్ళీ ఆ మోడీ గారు కానీ ఇక్కడ మహారాష్ట్రలో శివసేన కాంగ్రెస్ కానీ ఏం నేర్చుకున్నారు? లాక్డౌన్ పెట్టే ముందు వాళ్ళకి ఏమైనా భరోసా ఇచ్చారా? వాళ్ళకి ఏమైనా జాగ్రత్త చూసారా? మళ్ళీ సేమ్ చేస్తున్నాం మనం. అదే పాపాలు, అదే తప్పులు చేస్తాం. మనం చాలా నేర్చుకున్నామని మనం అనుకుంటున్నాం. కాబట్టి పాలకులు ఏమీ నేర్చుకోవాలి, జనాలు మాత్రం కాస్త నేర్చుకున్నారు. కాబట్టి మాస్కులు కట్టుకోవడం, ఇంకా కొంతమంది ఇప్పుడు ఏంటంటే ముక్కు కిందకు లాగటం అవి కాకుండా సెకండ్ వేవ్ అనగానే కాస్త కట్టుకుంటున్నారు. భయానో నయానో భక్తితోనో కట్టుకుంటున్నారు. కుర్రాళ్ళు కూడా కట్టుకుంటున్నారు. కొంత ఉంది, కొంత అరాచకం ఖచ్చితంగా ఉంది, నేను కాదంటలా. కానీ ఏదైనా నేర్చుకుంటే జనాలే కాస్త ఎవడు బతుకు ఎలా వాడు బతకాలో, ఎవడు మనల్ని పట్టించుకోరని అర్థమైన తర్వాత జనాలే వాళ్ళ బతుకు ఎలా బతకాలో చూసుకుంటున్నారు తప్పితే ప్రభుత్వాలు పాలకులు ఏమీ నేర్చుకోవాలా. ప్రైవేటైజేషన్ చేసుకోవడానికి మంచి అవకాశంగా మాత్రమే కోవిడ్ వేవ్ సెకండ్ వేవ్ని కూడా చూసుకుంటారు. ఇది మంచి అవకాశం, అందరూ మర్చిపోతారు కదా, ఇది చూసుకోరు. లేకపోతే రైతులను అక్కడ ఖాళీ చేయిస్తారు ఢిల్లీలో. ఈ సందులో ఎవరు పట్టించుకోరు కదా, రైతులు ఏం చేస్తున్నారు, ఏమవుతుంది వాళ్ళకని. ఇది కుటుంబరావు గారు, గతం లాక్డౌన్ లో రోజుకు 300 కోట్ల ఫర్ డే, ఇది నేను చెప్పేది 300 కోట్ల నష్టం వచ్చింది లాక్డౌన్ వల్ల ఆర్థిక రంగానికి. సో సంఘటిత రంగంలో 2 కోట్ల ఉపాధి అవకాశాలు పోయాయి. ఇక అసంఘటిత రంగం గురించి చెప్పనక్కర్లేదు. నిరుద్యోగం రేటు 45 ఏళ్ల గరిష్టానికి చేరింది. సో ఈ చేదు ఎక్స్పీరియన్స్లన్నీ మనం ముందు పెట్టుకొని మళ్ళీ మనం లాక్డౌన్కి వెళ్ళలేని స్థితి. కానీ వైరస్ను కట్టడి చేయాలంటే మన ముందున్న ఆప్షన్ ఏంటి? ఇక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాస్ ఉండాలండి. ప్రభుత్వానికి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాస్ లేవు. ఎందుకంటే కట్టడి చేయాలి ఒక పక్కన, ఇంకో పక్కన ఉపాధి కల్పన కానీ ఉద్యోగాలు పోకుండా చూడాలి అంటే కూడా. ఎందుకంటే ఇక్కడ 2-3 ఇష్యూస్. లైక్ ఇవాళ ప్రపంచంలో మనం వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ వ్యాక్సినేషన్స్ ఇన్ చెప్పేసి మనం ఏది వ్యాక్సిన్ డోసెస్ తయారు చేయడంలో కానీ, ఇటు సెరమ్ ఇన్స్టిట్యూట్ అవనండి, ఇటు భారత్ అవనండి, బయోటెక్ కానీ
అయితే ప్రభుత్వ ఫెయిల్యూర్ ఎంత ఘోరంగా ఉందంటే సీరం ఇన్స్టిట్యూట్ కి ఫస్ట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు డిస్కౌంటెడ్ రేట్ లో 100 మిలియన్ డోసెస్ ఇచ్చింది. ఆ తర్వాత రెండో ఆర్డర్ ఇవ్వడానికి 15 మిలియన్ డోసెస్ ఇవ్వడానికి అది మొత్తం కంప్లీట్ అయ్యే టైం కానీ ఇవ్వలేదు. అడిషనల్ గా హయ్యర్ ప్రైజింగ్ లో అంటే నెగోషియేషన్ అవ్వలేదు, డిసైడ్ అవ్వలేదు. ఇప్పుడు టీకా ఫెస్టివల్ అని చెప్పేసి చెప్పారు కానీ ఎన్ని చోట్ల అసలు అవైలబుల్ ఉందండి టీకా మనకు తెలుసు కదా, లేదు. కాబట్టి ఇట్లా లేనప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు మెన్షన్ చేసిన ఫిగర్స్ ఉన్నారో 45 సంవత్సరాల గరిష్ట స్థాయికి అన్ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ వెళ్ళటం కానీ, ఇటు రోజుకి ఇన్ని 100 కోట్లు నష్టపోవటం కానీ, ఇవన్నీ కూడా రిపీట్ అయ్యే పాసిబిలిటీ మనం రూల్ అవుట్ చేయలేము అన్లెస్ ప్రభుత్వాలు అన్నమాట కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవాలి. అది ఎప్పుడైతే కనుక మొదటి హింట్ ఎప్పుడైతే వచ్చిందో మార్చిలో సెకండ్ వేవ్ పెరగచ్చు అన్నప్పుడు, అప్పుడు కూడా ఏదైతే రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ వివిధ రాష్ట్రాల్లో లైక్ తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చి ఇష్యూ అయినాయి. కానీ బట్ ఎందుకు స్టెప్స్ అన్నమాట ఎక్కడికక్కడ కట్టడి మీటింగ్లు కానీ ఇప్పుడంతా కూడా అందరూ అనుకోవచ్చు ఎక్కడో తమిళనాడు నుంచి వేరే చోట్లకి ట్రావెల్ చేస్తారు కదా ప్రజలు. అదేవిధంగా మహారాష్ట్రలో లోకల్ బాడీ ఎలక్షన్స్ అయింది, ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా. మన దగ్గర ఆంధ్రప్రదేశ్ లో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయింది, ఎక్స్టెండ్ అయ్యి ఉండదంటారా? కాబట్టి ఎక్స్టెండ్. ఇదంతా కూడా ప్యూర్ నెగ్లిజెన్స్, ఒక ప్లానింగ్ లేకపోవటం వల్ల సెకండ్ వేవ్ ఎక్కువ ఉధృతి వచ్చిందని చెప్పేసి మనం ఉన్నాం. అయితే క్లియర్లీ ఇక్కడ స్టాక్ మార్కెట్ అవ్వనివ్వండి, ఎకానమీ అవ్వనివ్వండి, ఇవన్నీ కుదేలు అవ్వడానికి ఇంకా 2-3 ఇష్యూస్ కూడా యాడ్ అయిపోయింది. లైక్ ఏంటంటే మనం ద్రవ్యోల్బణం కట్టడి చేయలేకపోయింది, ద్రవ్యోల్బణం ఎక్కువ ఉంది. మన శక్తికాంత్ దాస్ గారు చెప్పారు కానీ ఇందాక పాపారావు గారు అన్నట్టు అనమాట, ప్రభుత్వానికి ఉన్న బారోయింగ్ పవర్స్ కూడా తగ్గిపోయినాయి, బాగా లిమిట్ అయిపోయింది కేంద్ర ప్రభుత్వానికి కూడా. ఆల్రెడీ ఏదైతే ఇదివరకు జిఎస్టీ యాక్ట్ కింద కంపెన్సేషన్ సెస్ రాష్ట్రాలకు ఇవ్వాలో అదే ఇవ్వలేక ఓవరాల్ గా ఇప్పుడు 18 లక్షల కోట్లు ఈ సంవత్సరం బారో చేసేసి మార్చ్ ఎండింగ్ 2021 ఎండింగ్ అనమాట. ఈ కొత్తగా ఈ బారోయింగ్స్ ఎక్కడ చేయగలరు, ఎక్కడి నుంచి తెచ్చగలరు? ఇప్పుడు ఎంత డైవర్స్మెంట్ కానీ ప్రైవేటైజేషన్ కానీ చేస్తే కూడా ఎంత డబ్బులు వస్తుంది, 1,10,00,000 కంటే కూడా. అండ్ మార్కెట్లు కుదేలైతే అనుకున్నంత రేట్లో అమ్మను కూడా అమ్మలేకపోతారు షేర్లు. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ ఇష్యూస్ అన్ని చూస్తూ ఉంటే కనుక ప్రభుత్వం ఒక వినూత్నంగా ఆలోచించాలి. ఏదైతే కనుక అమెరికాలో ఒక విధంగా చెప్తే కనుక ఆల్ సెడ్ అండ్ డన్ స్టిమ్యులస్ చెక్స్ అనమాట పనిచేసింది. అమెరికా అవనివ్వండి, ఇటు సింగపూర్ అవనివ్వండి, చాలా కంట్రీస్ ఈవెన్ యూకేలో కూడా పనిచేసింది అని చెప్పేసి చెప్పచ్చు. మన దగ్గర ఒక టార్గెటెడ్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇచ్చుంటే కనుక డెఫినెట్లీ పనిచేసేది అని అనుకుంటున్నాను. టార్గెటెడ్ లేకుండా మొదట్లో మనం చూసాం ఏదో ఆడవారి అకౌంట్ లో అనమాట 500 రూపాయలు వేసేసి మీకు రైస్ ఇచ్చాము కాబట్టి మేమే ఆదుకున్నాం అని చెప్పేసి. జిఎస్డిపిలో మనం ఎంత ఖర్చు పెట్టాం ఓవరాల్ గా కోవిడ్ వచ్చింది అంటే. సారీ కుటుంబరావు గారు, కోవిడ్ చాలా పాఠాలు గుణపాఠాలు నేర్పింది, ఆర్థిక పాఠాలు కూడా నేర్పిందని మనం బాహాటంగా చెప్పుకుంటున్నాం. కానీ ఎపిడమాలజిస్టులు హెచ్చరిస్తూనే ఉన్నారు, హెల్త్ సెక్టార్ లో ఉన్నటువంటి వైద్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు, మోర్ స్పైక్స్ వస్తాయి, ఇంకా డబుల్ మ్యూటెంట్ వైరస్ అటాక్ చేయబోతోంది చాలా ఫాస్ట్ గాని. కానీ ప్రభుత్వాల ముందు చూపు కొరవట్టమే ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలోకి నెట్టిందనుకోవచ్చా? ఖచ్చితంగానండి, ఎందుకంటే వేరియంట్స్ కూడా కొత్తవి వస్తున్నాయి అని చెప్పేసి బ్రెజిల్ వేరియంట్ అవనివ్వండి, సౌత్ ఆఫ్రికన్ వేరియంట్ అవనివ్వండి, ఇవన్నీ కొద్ది నెలలుగా ఉన్నాయి. ఇందాక రమేష్ గారు చెప్పినట్టు, ఎందుకంటే రమేష్ గారు డాక్టర్ కూడా, ఆయన ఆర్థిక సెక్రటరీగా చేయటమే కాకుండా ఈస్ బై క్వాలిఫికేషన్ టోటలీ క్వాలిఫైడ్ డాక్టర్ కాబట్టి ఆయనకి తెలుసు ఎన్ని వేరియంట్స్ వస్తాయి. వైరస్ ఈస్ మోర్ స్మార్టర్ దాన్ హ్యూమన్ బీయింగ్. మనం సింపుల్ గా ఆలోచిస్తే ఓవర్ ఏజెస్ అనమాట, అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం చూస్తా ఉంటే మానవులు వైరస్ తోటి లివ్ చేశారు. ఎప్పటికప్పుడు ఏంటంటే హెర్డ్ ఇమ్యూనిటీ రావటం, వైరసెస్ ని ఓవర్కమ్ అవ్వటం, ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవటం, ఇవన్నీ అవుతాయి అనమాట మానవులు కూడా. బట్ ఏంటంటే టైం పడుతుంది. ఈ లోపల ఏ స్టెప్స్ అయితే తీసుకోవాలో ఇవాళ సైన్స్ పురోగతి చెందిన తర్వాత ఆ స్టెప్స్ మనం తీసుకున్నామా లేదా గత 1 year. నేను అన్నట్టు సరే గత సంవత్సరం మార్చ్ ఏప్రిల్ కి ఇది కొత్తగా ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి 100 సంవత్సరంలో ఎప్పుడు చూడని పాండమిక్ కాబట్టి కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు. కుటుంబరావు గారు మళ్ళీ మాట్లాడదాం, రమేష్ గారి దగ్గరికి వస్తాం. రమేష్ గారు, మీరు ఒక డాక్టర్, ఆల్రెడీ ఈ పాండమిక్ సిచ్యువేషన్ ని చాలా కీన్ గా అబ్జర్వ్ చేశారు. సో మీ అనాలిసిస్ ఏంటి? కేసులు ఇంకా 2 లక్షలకు చేరువలోకి వెళ్ళబోతున్నాయా, లేకపోతే బ్రిటన్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో అదే ఇంత ఫాస్ట్ స్ప్రెడ్ కి కారణమా? దాన్ని మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నామా? కట్టడికి మార్గాలేంటి? చూడండమ్మా, ఇది అందరూ నిపుణులు చెప్తున్నది ఏమిటంటే ఇది ఒక్క మన
ఏదో యూకే స్ట్రెయిన్, బ్రెజిల్ స్ట్రెయిన్ మాత్రమే కాదు, రకరకాలైనటువంటి మార్పులు చేర్పులు చేసుకున్నది ఈ వైరస్. కాబట్టి ఇది తీవ్రంగా స్ప్రెడ్ అవుతోంది అనేది నిపుణులు చెప్తున్న విషయం. గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే అండి, ఏదైనా కూడా ఎటువంటి స్ట్రెయిన్ అయినా, ఎటువంటి వేరియంట్ అయినా, లేకపోతే ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నా కూడా ముఖ్యమైన అంశం ఏమిటంటే దీని స్ప్రెడ్ని ఎలా అరికట్టాలి. ఇప్పుడు ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసిన దేశాలు చూస్తే మీరు తైవాన్ కానీ, సింగపూరు, సౌత్ కొరియా, వియత్నాం, ఇవన్నీ కూడా దీంట్లో రెండు ముఖ్యమైన అంశాలు. ఒకటి ఏమిటంటే ప్రజలు ఇది మా బాధ్యత అనేది ప్రజలు బాధ్యతగా తీసుకున్నారు. అలాగే ప్రభుత్వాలు కూడా ముందే మేల్కొని చాలా రిగరస్ స్క్రీనింగ్, టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ ఇవి చాలా సీరియస్గా ఫాలోఅప్ చేశారు. మనం ఒక విధంగా చెప్పాలంటే మన విధానంలో, మన వ్యవస్థలో మనం ఎటువంటి పాఠాలు నేర్చుకోం, పాపారావు గారు చెప్పినట్లుగా, కుటుంబరావు గారు అన్నట్లుగా. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన బాధ్యత ఏమిటి, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే అండి, ఈ సెకండ్ వేవ్ ఏదైతే ఉందో ఇది మనతో 2-3 రోజుల్లో వెళ్ళిపోయేది కాదు, చాలా రోజులు ఉండే అవకాశం ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఏమిటంటే దీన్ని అరికట్టాలి అంటే దీంట్లో ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ముఖ్యం. ముందు ప్రజల భాగస్వామ్యం ఏంటంటే ప్రజలు ఎక్కడున్న వాళ్ళు కదలకుండా ఎక్కువ అన్నెసెసరీ మొబిలిటీ, అన్నెసెసరీ ఎక్స్పోజరు అది అవాయిడ్ చేసి ఎక్కడున్న వాళ్ళు అక్కడ వీలైనంత ఒకరితో ఒకరు కలిసి లేకుండా ఉన్నట్లయితే కొంతవరకు వాళ్ళ కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. రెండవది అదే కమ్యూనిటీ లెవెల్లో, గ్రామంలో కానీ, వాడలో కానీ, ఊరిలో కానీ అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు కంట్రోల్ చేసుకుని ఒక విధంగా కంటైన్ చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం తరపున చేయవలసింది ఏమిటంటే 2 పద్ధతులు. ఒకటేమో సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఎకనామిక్ రెస్పాన్సిబిలిటీ, మూడవదేమో హెల్త్ రెస్పాన్సిబిలిటీ. ముందు హెల్త్ రెస్పాన్సిబిలిటీ, వ్యాక్సినేషన్ కంటిన్యూ చేయవలసిన అవసరం ఉంది, స్టెప్అప్ చేయవలసిన అవసరం ఉంది. ఈ వ్యాక్సినేషన్కి చాలా వ్యాక్సిన్స్ వరల్డ్లో అప్రూవ్ చేస్తే మన దేశంలో అప్రూవ్ చేయలేదు. వాటి గురించి వెయిట్ చేయకుండా వెంటనే వాటిని అప్రూవ్ చేసేసి మనకు పంపించవలసిన అవసరం కూడా ఉంది. అంటే వెంటనే వాటిని అప్రూవ్ చేశారనుకోండి ఇంకా అవసరం ఉండదు మనకి. అది ఆ వ్యాక్సినేషన్ స్టెప్అప్ చేయాలి. అలాగే హాస్పిటల్స్ మనం మర్చిపోయాం. సెప్టెంబర్ నెల తర్వాత మనకి ఇదిగో ఒక పెద్ద కెలామిటీ వచ్చింది మన దేశానికి, మన సమాజానికి అనే విషయాన్ని మర్చిపోయి హాస్పిటల్స్ని, హెల్త్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేయకుండా మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే ఇదివరకు లాగానే మనం బిహేవ్ చేయడం మొదలుపెట్టాం. మనం ఇప్పుడు ఇమ్మీడియట్గా చేయవలసింది ఏమిటంటే అండి, ఏదైతే ప్రోటోకాల్స్ 1 సంవత్సరం క్రితం ఎస్టాబ్లిష్ చేశారో హాస్పిటల్స్లో, వాటిని ఇమ్మీడియట్గా రెస్టోర్ చేయకపోతే త్వరలోనే మనకి ఐసీయూ బెడ్స్ ఉండవు, ఆక్సిజన్ ఉండదు, వాటికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లు కూడా అవైలబుల్గా ఉండకపోవచ్చు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇంకా మనం ఓల్డ్ డిస్ప్రూవెన్ మెడికేషన్నే ఫాలోఅప్ చేస్తున్నాం. రెమ్డెసివిర్ కావాలి, ప్లాస్మా థెరపీ కావాలని ఇప్పటికీ కూడా డాక్టర్లు చెప్తున్నారు, ప్రజలకు కూడా అల్లకల్లోలం అవుతున్నారు. ఆల్రెడీ రెమ్డెసివిర్ మీద నిషేధం కూడా విధించారు. ఏమీ ఉపయోగం లేదు, దీని వలన కోవిడ్కి ఏమి సంబంధం లేదనేది వరల్డ్ వైడ్ గా చాలా స్టడీస్ లో ప్రూవ్ అయింది. సింపుల్ గా కావాల్సింది ఏమిటంటే ఎప్పుడైతే ఎక్కువ శ్వాస తీసుకోవడం కష్టమవుతుందో వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం, అడ్మిట్ చేయడం, ఆక్సిజనేషన్, స్టీరాయిడ్స్, బ్లడ్ థిన్నర్స్, ఇది చాలా సింపుల్ ప్రోటోకాల్తో కొన్ని లక్షల జీవితాలని లైఫ్ సేవ్ చేశారు. కాబట్టి సేవింగ్ లైఫ్స్ ఈజ్ క్రిటికల్. ఎందుకంటే ఒక లైఫ్ పోయిన తర్వాత మనకు రాకపోవచ్చు. చాలా మంది అంటున్నారు మన దేశంలో చనిపోయిన వాళ్ళు 2 లక్షల మందే కదా. 2 లక్షల జీవితాలండి. వాళ్ళు ఎవరో ఒక తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, కొడుకు కావచ్చు, చెల్లెలు కావచ్చు, అన్న కావచ్చు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఇదంతా ప్రిమెచ్యూర్గా చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెంబర్లను లెక్క పెట్టడం కాదు. కాబట్టి సేవింగ్ లైఫ్స్ ఇస్ క్రిటికల్, ఈజ్ ఇంపార్టెంట్. సైమల్టేనియస్గా లైఫ్ సేవ్ చేయాలి, స్ప్రెడ్ తగ్గించాలి అంటే వెంటనే సినిమా హాళ్ళు, బార్లు, హోటల్స్ వీటి మీద కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. కావాలంటే నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. నైట్ కర్ఫ్యూ వలన పెద్ద ప్రయోజనం ఉండదండి. ఇది స్ప్రెడ్ ఆపేయాలి అంటే రైట్. రమేష్ గారు మళ్ళీ మాట్లాడదామండి, మనకు షార్ట్ బ్రేక్ వెళదాము. మరి నైట్ కర్ఫ్యూ కావచ్చు, మినీ లాక్డౌన్స్ వల్ల ఇప్పటి వరకు మనం చూస్తే లాస్ట్ ఫిబ్రవరి నుంచి చూసుకున్నా కూడా 48 కోట్ల నష్టం వచ్చింది. అంటే 45% నష్టాన్ని మనం చవి చూసాము. చాలా నిరుద్యోగం కూడా పెరిగిపోయింది, అలాగే ఆత్మహత్యలు కూడా పెరుగుతున్న సందర్భం ఉంది. గతంలోనే లాక్డౌన్ పీరియడ్లో కరోనా కంటే ఆకలి మరణాలే ఎక్కువగా ఉంటాయి.
మరి గత లాక్డౌన్ పీరియడ్లో ప్రభుత్వాలు ఏం పాఠాలు గుణపాఠాలు నేర్చుకున్నాయి? సెకండ్ వేవ్ లో ఇంకా ఎందుకు ఈ నిర్లిప్తత, ఎందుకు ఈ ఉదాసీనత? ఒకవేళ ఆర్థిక రంగం సంక్షోభంలో కూరుకుపోతే వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉంది. మరి ఆ చావులకు కారణం ఎవరు? ప్రభుత్వాలు నిందిద్దామా? షార్ట్ బ్రేక్ తర్వాత. కేసులు ఆర్థిక రంగం సంక్షోభంలోకి వెళుతోందా? మరోపక్క లాక్డౌన్ భయాలు కమ్ముకుంటూ ఉన్నాయి. కరోనా వైరస్ కట్టడికి మన ముందున్న మార్గాలేంటి? అలాగే ఎకనామికల్ గా చూసుకుంటే మనం ఎంత స్లో డౌన్ అవుతున్నాము, దానికి పరిష్కార మార్గాలు ఏంటో మాట్లాడుతున్నాం. పాపారావు గారు, G20 దేశాలతో పోల్చుకుంటే -23.9% పడిపోయింది గ్రోత్ రేట్. సో ఏంటి, ప్రభుత్వం ఒక అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతుందా, లేకపోతే దీన్ని ఒక అవకాశంగా తీసుకుని రీఫార్మ్స్ చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు? సిచ్యువేషన్ ఏ విధంగా కనపడుతోంది మన కళ్ళ ముందు? అంటే ఒకటండి, ఇంత పతనానికి కారణం దగ్గరికి వచ్చేసరికి నేను చెప్పాను కదా, Q1 అంటే ఏప్రిల్ జూన్ కాలం పోయిన సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్, అంటే మొన్న మార్చి 31 ముగిసిన ఫైనాన్షియల్ ఇయర్ 21 తాలూకు తొలి క్వార్టర్లో 23.9% పతనం. ఎందుకు పతనం? అది కూడా ఇందా మీరు పాయింట్అవుట్ చేసినట్టు G20 దేశాలన్నింటిలో హయ్యెస్ట్ పతనం ఇక్కడే. G20 దేశాలన్నింటిలో 23 అంటే ఆల్మోస్ట్ 24% మన పతనం, అదే హయ్యెస్ట్. ఇది ఎందుకు జరిగింది? మిగతా చోట్ల ఎందుకు జరగల? అవి కూడా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న దేశాలే. అప్పటికి చూసుకునేటట్లయితే మనకంటే ఎక్కువగా బ్రెజిల్లో కానీ యుఎస్లో కానీ కొన్ని ఇంకో రకంగా కొన్ని యూరోప్ దేశాల్లో కూడా వైరస్ ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చింది అప్పట్లో. కానీ పతనం మన దగ్గర ఎందుకు ఎక్కువ ఉందంటే, ఇందాక కుటుంబరావు గారు ఒక విషయాన్ని పాయింట్అవుట్ చేశారు, చాలా చక్కగా పాయింట్అవుట్ చేశారు. కానీ దాన్ని ఆయన కంటిన్యూ చేసి ఇంకా కొంచెం ఇండియాకు కూడా ఎక్స్టెండ్ చేస్తే నాకు బాగుండేది అనిపించింది. ఏంటంటే, అమెరికాలో ఉద్దీపన పనిచేస్తుంది, స్టిమ్యులస్ బాగా పనిచేస్తుంది అనేది చెప్పారు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్. ఉద్దీపన బాగా పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుంది? అమెరికాలో ఫిస్కల్ డెఫిసిట్ అనేది వాళ్ళు పట్టించుకోవటం మానేశారు. ద్రవ్య లోటు అనేది పట్టించుకోవటం మానేశారు. డాలర్ పతనం అవుద్దనే భయం కూడా లేకుండా, ఏదో మనం కొత్తగా మనకు కొంచెం కాస్త మనకు అప్పులున్నాయి నిజం, మన కరెన్సీకి జనరల్గా స్ట్రెంగ్త్ తక్కువ అన్నది నిజం. కానీ ఏంటంటే, అమెరికా వాళ్ళకి ప్రపంచంలో అందరికంటే ఎక్కువ అప్పులు ఉన్నాయి. అమెరికా డాలర్ నిజానికి ఏంటంటే గంభీరంగా కనపడుతుంది, కానీ ఒట్టి డొల్లే. ఆయన అప్పట్లో ఇరాన్ ప్రెసిడెంట్, ఆయన ప్రీమియర్, ఆయన ఒక ఆయన అన్నాడు, అజ్మదుద్దీన్ ఎవరో ఉండేవాడు, అది వేస్ట్ పేపర్ అన్నాడు డాలర్ని. అందుకే ఆయన మీద అంత కక్ష కట్టారు. సరే, ఏదేమన్నా కానీ ఏంటంటే, ఆ రోజున్న పరిస్థితిలో మొన్న 2020లో పెద్ద ఉద్దీపన ఇచ్చారు అమెరికా వాళ్ళు. అప్పటి మొన్న ఫిబ్రవరి మార్చిలో మొదలైంది. 1.9 లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపన ఇచ్చారు. అది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ముందు అమెరికా ఉద్దీపనలు. అంటే డాలర్ని విపరీతంగా ముద్రేసి ఉద్దీపనలు ఇస్తున్నారు. అదే కుటుంబరావు గారు పాయింట్అవుట్ చేసింది. ఆ ఉద్దీపనల వల్ల ఎకానమీ కోలుకుంటుంది, సెక్టర్స్ కోలుకుంటున్నాయి అనేది కూడా కుటుంబరావు గారు చెప్పారు. అదే నేను చెప్పదలుచుకున్నా. భారతదేశంలో వీళ్ళు ఫిస్కల్ డెఫిసిట్ అనే పాత చిరిగిపోయిన చొక్కా ఇంకా వేసుకొని, ఏదైతే మార్గరెట్ థాచర్, రొనాల్డ్ రీగన్ కాలంలో ప్రపంచానికి అంటగట్టబడిందో, పేద ప్రజలకి సామాన్య జనానికి వ్యతిరేకంగా ప్రపంచానికి అంటగట్టబడ్డ సిద్ధాంతం ఫిస్కల్ డెఫిసిట్ ఉండకూడదనేది. అది షేర్ మార్కెట్ల కోసం, ధనవంతుల కోసం వచ్చిన సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని ఇంకా పట్టుకుని వేలాడతా ఇక్కడ ఉన్నటువంటి పరిపాలకులు, మన పాలకులు ఇంకా ప్రైవేటైజేషన్ చేస్తాం కోవిడ్ని అవకాశంగా తీసుకొని, ఫిస్కల్ డెఫిసిట్ గురించి వరీ అయిపోతాం, అంతర్జాతీయ ద్రవ్య సంస్థల్ని తెగ ప్లీజ్ చేస్తాం, వాళ్ళు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉన్నట్టు, భారత ప్రజలు ఎలాగపోయినా పర్వాలేదు అనుకోబట్టి మనం నష్టపోతున్నాం. మన ప్రభుత్వం కూడా అదేమీ పట్టించుకోకుండా అమెరికా ఇచ్చినట్టు, బ్రిటన్ ఇచ్చినట్టు, యూరోపియన్ దేశాలు ఇచ్చినట్టు ప్రతి దేశం తనకి తాను ఇచ్చుకున్నట్లుగా ఉద్దీపన పథకాలు, తన కరెన్సీని ముద్రించుకుని ప్రతి దేశం ఉద్దీపన ఇచ్చుకుంది. అలా చేసుంటే మనకి దుస్థితి అప్పుడు వచ్చేది కాదు. ఆ దుస్థితి తర్వాత ఇప్పుడు ఇంకా చితికిపోతున్నాయి జీవితాలు. హెలికాప్టర్ మనీ గురించి కూడా ప్రస్తావించారు. హెలికాప్టర్ మనీ అదే ఏముంది, ఉద్దీపన పథకమే. హెలికాప్టర్ మనీ చక్కటి కాన్సెప్ట్, అది తప్పేం కదా. ఆయన తర్వాత ఎందుకో దాని గురించి మాట్లాడలేదు, కానీ ఆయన మాట్లాడితే మంచిది. ఇప్పుడు విమర్శలు మనం రాజకీయాల్లో ఒక టీఆర్ఎస్ ని మనం అనొచ్చు లేకపోతే, కానీ బట్ హీ బ్రాట్ ఏ గుడ్ ఐడియా. దాన్ని ఆ స్థాయిలో ఆయన తెచ్చినప్పుడు దాని మీద 10 మంది మాట్లాడాల్సింది. దాన్ని ఇప్పటికి కూడా మనం ఫిస్కల్ డెఫిసిట్ తప్పనేది ఎవరైనా మాట్లాడితే నేను ఒక బుక్ కోట్ చేస్తానండి. డెఫిసిట్ మిత్ అనే బుక్ వచ్చింది. స్టీఫెన్ ఆమె పేరు ఏదో ఉంది, లేటెస్ట్ బుక్ అది. అంటే లేటెస్ట్ అంటే పోయిన సంవత్సరం వచ్చింది, చాలా పాపులర్ అయింది యుఎస్లో కూడా. డెఫిసిట్ మిత్, ఈ లోటు బడ్జెట్లు, ఫిస్కల్ డెఫిసిట్లు అనేది ఒక పుక్కిటి పురాణం అని చెప్పి, ఒక అబద్ధం అని చెప్పి అమెరికా సెనెట్ కమిటీ మెంబర్ రాసిన పుస్తకం, అద్భుతమైన పుస్తకం. అసలు అది చెప్పక్కర్లా ఎవరు, ఇంతకుముందు అది తప్పే కాదు ఫిస్కల్ డెఫిసిట్ 40 ఏళ్ల క్రితం. తర్వాత ఒక అబద్ధాన్ని తెచ్చి మనకు అంటగట్టి మన చేత ప్రచారం చేయించారు, మన కన్ను మన వేలుతోనే పొడిచి ఇప్పుడు వాళ్ళు అదే మనకి మళ్ళీ. కుటుంబరావు గారు, మీరు కూడా ఏకీభవిస్తారా?
G20 దేశాలతో పోల్చుకుంటే హైయెస్ట్ పతనాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. -23.9% మనం జీడిపి పతనం అవ్వడాన్ని. అంటే ఇతర దేశాలు కూడా కరోనా ఉంది, ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి, కానీ వాళ్ళు అధిగమించింది భారత్లో ఎందుకు సాధ్యం అట్లా? అంటే ఒక్కొక్క దేశం పరిస్థితి విడిగా ఆలోచించాలంటే, ఎందుకంటే కొన్ని కంట్రీస్ టోటల్లీ సర్వీస్ సెక్టార్ తోటి డామినేటెడ్, కొన్ని కంట్రీస్ అన్నమాట మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ తోటి డామినేటెడ్ గా ఉన్నాయి. బట్ ఓవరాల్ గా ప్రపంచం మొత్తం కూడా చూస్తే కనుక సర్వీస్ సెక్టార్ అనేది కీలకం అయిపోయింది గత 2 దశాబ్దాల నుంచి, గ్లోబలైజేషన్ పెరిగిన దగ్గర నుంచి కూడా. భారతదేశంలో అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ స్కిప్ చేసి గ్రో అయ్యేటప్పుడు సర్వీస్ సెక్టార్కి వెళ్ళిపోవడం తోటి ఎక్కువ జీడిపి వాళ్ళ సర్వీస్ సెక్టార్ నుంచి వస్తుంది. అయితే వన్స్ సర్వీస్ సెక్టార్ నుంచి ఎక్కువ జిఎస్డిపి మనకు వచ్చేటప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఎంప్లాయ్మెంట్ ని కాపాడాలి. ఎంప్లాయ్మెంట్ ని కాపాడాలంటే ఏ విధంగా టార్గెటెడ్ స్టిమ్యులస్ ఇచ్చుంటే కనుక కాపాడగలిగారు. ఎందుకంటే ఆ టార్గెటెడ్ స్టిమ్యులస్ ఇవ్వకుండా గనక ఉంటే కనుక ఎప్పుడైతే వి షేప్ రికవరీ వస్తుంది అనుకున్నామో వి షేప్ రికవరీ రాలేదే అనుకుంటున్నాం. ఇమ్మీడియట్ గా ఏమవుతుందంటే ఎకానమీలో వివిధ రంగాలు వివిధ రకాలుగా అన్నమాట బిహేవ్ చేస్తాయి. కొన్ని రంగాలు పాజిటివ్ గా రికవర్ అవ్వచ్చు, కొన్ని రంగాలు అనమాట టోటల్ గా ఫిడైల్ అవ్వచ్చు. అట్లా అయినప్పుడు అనమాట మనకి కే షేప్ రికవరీ అనేది అయిపోయింది. వన్స్ ఆ కే షేప్ రికవరీ అని వస్తే కనుక ఫండమెంటల్ చేంజెస్ వచ్చేస్తాయి ఎకానమీ. వన్స్ ఈ పాండమిక్ నుంచి బయటకు వచ్చే టైంకి మన ఎకానమీ షేపే మారిపోయింది. అయితే మన పాలకులు అది దృష్టిలో పెట్టుకోలేదు. దృష్టిలో పెట్టుకోకుండా సరే ముందు ఏంటంటే భయపడ్డారు. మేము 20 లక్షల కోట్ల ప్యాకేజ్ చేసాం, అది చేసాం అని చెప్పేసి ఏవైతే గనక ప్లాన్స్ ఏవైతే ఇంప్లిమెంట్ చేయాల్సిన కొద్ది సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ చేయగలిగే ప్లాన్స్ కూడా ఉద్దీపన కింద చూపించేశారు. యాక్చువల్ గా ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం తన జేబులో నుంచి చూస్తే 2.5 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. సరే దీనికి నేను వారిని బ్లేమ్ కూడా చేయను పూర్తిగా. సరే మాకు ఫిస్కల్ డిసిప్లిన్ ఉంది, మేము కంట్రోల్ చేసుకుంటాము డెఫిసిట్స్ అయ్యి అని అన్నప్పుడు ఈసారి బడ్జెట్ మనం చూస్తే కనుక ఫర్ వన్స్ ట్రాన్స్పరెంట్ గా ఈసారి బడ్జెట్ చెప్పేటప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారంటే మాకు ఇంత డెఫిసిట్ వచ్చేసింది 8% పైన, నెక్స్ట్ ఇయర్ కూడా మేము ఇంత కంట్రోల్ చేస్తే ఎక్కువ అన్నట్టు ఆయన ఓపెన్ గా చెప్పి మేము 1,75,000 కోట్లు ప్రైవేటైజేషన్ డైవర్స్మెంట్ తో తెచ్చుకుంటాం అట్లానే ఉన్నాం. కానీ ఎక్కడన్నా గ్రోత్ ఓరియంటెడ్ ఉన్నాం, ప్రైవేటైజేషన్ కాకుండా దాన్ని అడ్రస్ చేయలేదు. అయితే పక్కన మనం వేరే ఎక్కడో దూరం G20 దేశాలు అవన్నీ కూడా అక్కడ పక్కన బంగ్లాదేశ్ ఏ విధంగా రికవర్ అయింది, అదే విధంగా శ్రీలంక ఏ విధంగా యాక్ట్ చేసింది. ఈ చిన్న దేశాలైనా సరే పాపులేషన్ ఎక్కువ ఉన్న దేశం బంగ్లాదేశ్ కాబట్టి ఏ పారామీటర్స్ లో బంగ్లాదేశ్ ఏ విధంగా ట్యాకిల్ చేస్తుంది. ఎందుకంటే హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ అక్కడ టెక్స్టైల్ సెక్టర్ లో, రెడీమేడ్ గార్మెంట్స్ లో ఇంటి ఏ విధంగా జాబ్స్ కాపాడారు అనేది అందరికీ తెలిసిన విషయం. వాళ్ళ వెరీ సక్సెస్ఫుల్లీ ఎకానమీస్ చాలా మంది కూడా బంగ్లాదేశ్ ఫేస్ చేస్తారు. పాండమిక్ లో హౌ టెక్స్టైల్ సెక్టర్ ని కాపాడారు అని చెప్పేసి మన దగ్గర ఏదన్నా పర్టికులర్ సెక్టర్ అట్లా ప్రొటెక్షన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే ఇవ్వలేదు. సరే మధ్యలో ఏదో చిన్న ఖాతాదారులకి ఏదో సేవ చేస్తున్నాం అన్నట్టు మొరటోరియం అంటూ పెట్టి, అంటే మొరటోరియం అంటే ఏంటంటే టెంపరీ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ లోనే కానీ యాక్చువల్ వైవర్ ఆఫ్ లోన్స్ కాదు. కాబట్టి అట్లా చేసి చిన్న చిన్న టింకరింగ్ చేశారు. దాంతో కొన్ని బ్యాంక్స్ ఏమన్నా బయటపడినాయి అంటే బ్యాంక్స్ బయటపడలేదు. రైట్, ఇదంతా లాస్ట్ టైం లాక్ డౌన్ పీరియడ్ లో జరిగినటువంటి అనుభవాలు మనకి. కానీ ఇప్పుడు ఇన్స్టెంట్ గా మనం చేయాల్సింది మహారాష్ట్ర 15 days ఆర్ 1 week ఫుల్ లాక్ డౌన్ లోకి వెళ్ళాలి అని చెప్పేసి సమీక్ష నిర్వహిస్తుంది. ఇక నేడో రేపు అనౌన్స్మెంట్ కూడా జరిగిపోతుంది. ఓ పక్క విపక్షాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, పెట్టద్దు అంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కానీ ఏంటి లాక్డౌన్ కాకుండా ఇంకేముంది అని అడుగుతున్నారు ఆయన. కానీ ఆప్షన్ ఏంటి? తక్కువ ఎకానమీ ఎఫెక్ట్ అయ్యే సెక్టార్స్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇందా నేను చెప్పినట్టు సర్వీస్ సెక్టార్ లో ఏదైతే ఎఫెక్ట్ అయిందో లైక్ హోటల్స్ అవనివ్వండి, థియేటర్స్ అవనివ్వండి, మిగతా చాలా వరకు ట్రావెల్స్ కానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయింది. ఎవరైతే అట్లా ఎఫెక్ట్ అయిన సెక్టార్ లో అన్ఎంప్లాయిడ్ అయ్యారో వారందరికీ అనమాట ఏదో ఒక పార్టీ ఇప్పుడు రూరల్ ఎంప్లాయ్మెంట్ లో మనం నరేగా స్కీమ్ పెట్టాము. నరేగా స్కీమ్ పెట్టడంతో ఎంతో కొంత ఊరట్ ఇచ్చింది. రూరల్లీ ఎంప్లాయ్మెంట్ అనమాట కాస్త ఆ డబ్బులు ఇవ్వటంతో దాంతో అర్బన్ ఎంప్లాయ్మెంట్ ఎందుకు గ్యారెంటీ ఇవ్వలేమట్లా ఎంతో కొంత ఇచ్చేసి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ కోసం అని చెప్పేసి అని అర్బన్ ఎంప్లాయ్మెంట్ అనమాట గ్యారెంటీ సిస్టమ్ ఏదో ఒకటి పెట్టాలి. వినూత్నంగా ఆలోచించాలి. ఆలోచిస్తే కనుక చాలా మంది ఎవరైతే అన్ఎంప్లాయిడ్ అవుతున్నారో వాళ్ళు అలాంటి ఉద్యోగాలకు కూడా ప్రిపేర్ అవుతారు.
ఎవరని అనుకోవటం ఫూలిష్నెస్. ఏదైతే కనుక మైగ్రేషన్ అనేది లాస్ట్ టైం మొదలైందో ఆ మైగ్రెంట్ లేబర్ మూవ్మెంట్ అంటే తిరిగి మొదలైతే ఈసారి ఆపలేమండి. ఎందుకంటే లాస్ట్ టైమే చాలా మంది వెళ్ళినాళ్ళల్లో రిటర్న్ వచ్చేటప్పుడు దాదాపు 20-30% తక్కువ మంది వచ్చారు. ఈసారి మైగ్రెంట్ క్రైసిస్ అంటూ వస్తే గనక 50% పైన రారు కూడా. ఎందుకంటే ఇక నమ్మకం ఉండదు. ఎప్పటికప్పుడు ఇట్లా లాక్డౌన్లు అయితే మనకి స్టెబిలిటీ. రైట్, మళ్ళీ మాట్లాడదామండి. రమేష్ గారి దగ్గరికి వెళ్దాం. రమేష్ గారు, ఇప్పుడు మహారాష్ట్ర అలాగే ఢిల్లీ, పంజాబ్ కొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ అలాగే వీకెండ్ కర్ఫ్యూ కరోనా కర్ఫ్యూగా మార్చి అమలు చేస్తున్నారు. దాని ప్రకారం చూసుకుంటే 45% బిజినెస్ ఇప్పటి వరకు లాస్ అయింది. 6 వంతు మంది నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగింది. ఎలా చూడొచ్చు అంటే వీకెండ్ కర్ఫ్యూ పెడితేనే ఈ స్థాయిలో ఉంటే, థియేటర్ వైజ్ చూసుకుంటే బాలీవుడ్ లో ఒక్క థియేటర్ కి 2 లక్షల లాస్ వస్తుంది కేవలం సండే వీకెండ్ టైంలో. ఎలా చూడాలి అంటే ఫుల్ లాక్డౌన్ కి వెళ్ళలేని పరిస్థితి, అలాగే నైట్ కర్ఫ్యూ కావచ్చు కరోనా కర్ఫ్యూ కానీ పెట్టినా కూడా ఈ స్థాయిలో నష్టం వస్తుంటే, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతే, వలసలు పెరిగిపోతే, నిరుద్యోగం పెరిగిపోతే తిరిగి ఆకలి చావులు ఆత్మహత్యలు ఉండవా? మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే అండి, ఇది ఒక 100 సంవత్సరాల్లో ఇటువంటి పరిస్థితిని మనం ఎప్పుడూ కూడా చూడలేదు. ఇది మన జీవితంలో ఇంకెప్పుడు చూస్తామని కూడా ఎప్పుడు ఆలోచించలేదు. కాబట్టి ముఖ్యంగా ప్రజలు, ప్రభుత్వాలు గమనించవలసిన విషయం ఏమిటంటే ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. పోయిన సంవత్సరం కూడా జనవరి 31 మనకి ఫస్ట్ కేసు రిపోర్ట్ అయితే మన దేశంలో 12 మార్చి వరకు కూడా చాలా రాష్ట్రాలు రెస్పాండ్ కాలేదు. ఈరోజు ఈ సమస్య ఒక మహారాష్ట్ర లేకపోతే పంజాబ్లోనో ఢిల్లీలోనో లేదు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. ఈరోజు ఈ కరోనా వైరస్ ప్రతి రాష్ట్రంలో, ప్రతి ఊరిలో, ప్రతి వాడలో కూడా స్ప్రెడ్ అవుతోంది. ఇది టెస్ట్ చేయకుండా లేకపోతేనేమో ట్రేస్ చేయకుండా, రిపోర్ట్ చేయకుండా మాకు తక్కువ కేసులు ఉన్నాయనుకోవడం, ఇది ప్రభుత్వాలు తప్పుబాట పట్టడం తప్ప కరెక్ట్ కాదు. ఇటువంటి వాళ్ళని చరిత్ర మర్చిపోదు. లాస్ట్ టైం కూడా కొన్ని రాష్ట్రాల్లో చాలా తేలిగ్గా తీసుకున్నారు. కాబట్టి నా ఉద్దేశం ఏమిటంటే అండి, ఇప్పుడు ముందు చర్యలు వెంటనే తీసుకోవాల్సిన చర్యలు అన్ని రాష్ట్రాలు కూడా ఒక వెంటనే టాస్క్ ఫోర్స్లు ఏర్పాటు చేసి, ముఖ్యంగా ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్ ఉన్నారో, పేద ప్రజలు, ఉద్యోగాలు కోల్పోయేవాళ్ళు, మైగ్రెంట్ లేబర్, బెగ్గర్స్, ఇల్లు లేని వాళ్ళు, వీళ్ళకి వెంటనే వాళ్ళకి లైవ్లీహుడ్ క్రియేట్ చేయడం, అంటే భోజనం ఏర్పాటు చేయడం, వసతి ఏర్పాటు చేయడం, ఇది ముందు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందండి. రెండవది ఏమిటంటే ఈ స్ట్రిక్ట్గా ఈ ఎక్కడైతే గుమికూడడం, సోషల్ గ్యాదరింగ్స్, రిలీజియస్ గ్యాదరింగ్స్, ఇటువంటి ఫంక్షన్స్ ఆపేయాల్సిన అవసరం ఉంది. ఒక విధంగా ఎక్కడైతే ఎలక్షన్లు జరుగుతున్నాయో వాటిని కూడా ఫ్రీజ్ చేయవలసిన అవసరం ఉంది. హాస్పిటల్ని స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది. కావాలంటే లాక్డౌన్ కూడా 2 వారాల పాటు విధించవలసిన అవసరం ఉంది. లేకపోతే ప్రాణాలన్నీ పోయిన తర్వాత డబ్బు ఏం చేసుకుంటామంటే ముందు సమస్య ఏమిటంటే ఇది తీవ్రమైన విషయం. దీనివల్ల ప్రపంచం అంతా కూడా కుదేలవుతుంది. ఏ దేశాలైతే ముందు చర్యలు తీసుకున్నాయో ఆ చర్యలు ఆర్థిక వ్యవహారం కానీ, సాంఘిక పరిస్థితులు కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ మెరుగ్గా ఉన్నాయి. ఎక్కడైతే ప్రజలు, ప్రభుత్వాలు ముందు వెనక ఆలోచించారో, మాకేమీ కాదనో లేకపోతే నిజం కాదనో అనుకున్న చోట్ల, ఎటువంటి ప్రణాళిక లేకుండా ముందుకు వెళ్ళిన చోట్ల సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు కూడా మనం అదే పరిస్థితి గమనిస్తున్నాం. పోయిన సంవత్సరం ఇది ఏ విధంగా ఉన్నామో ఇప్పుడు కూడా కొంత నిస్త్రాణంగా ఇదేమి మాకు ఏమీ కాదు అని కొన్ని రాష్ట్రాలు అనుకుంటే చాలా పొరపాటు. కాబట్టి ఇది మనకి ఆపర్చునిటీ ఉంది. కాబట్టి వచ్చే 10 రోజుల్లో 2 వారాల్లో బేరీజు వేసుకుని గ్రామం, పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా వీటిని కంట్రోల్లోకి తీసుకురాకపోతే అండి ఇంకా తీవ్రమైన రూపం దాల్చే అవకాశం. రైట్, పాపారావు గారు మీరు కూడా ఏకీభవిస్తారా? అంటే పరిస్థితిని బట్టి లైవ్లీహుడ్ అనుకుంటే 2 వారాలు లాక్డౌన్ వేయడంలో తప్పలేదని అంటున్నారు. బ్రీఫ్గా లాక్డౌన్ గురించి పెద్ద చర్చలోకి వెళ్ళదు నేను. ఆ పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి రమేష్ గారు చెప్పింది రైటే. అది సరే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే సాధ్యమైనంత వరకు లాక్డౌన్ లేకుండా మేనేజ్ చేసుకోమని చెబుతుంది. సరే, ఏదేమైనా కానీ లాక్డౌన్ తప్పకపోతే అది ఓకే, కొద్ది రోజులు తప్పకపోతే దట్ గోస్ ఆన్. కానీ రమేష్ గారు చెప్పిన మిగతా అక్షరం మాటతో ఇప్పుడు చెప్పిన ప్రతి మాటతో నేను ఏకీభవిస్తున్నా. ఆయన చాలా చెప్పిన విషయాలు 100% కరెక్ట్. బతుకు తెరువు చూపించకుండా లాక్డౌన్ పెడతాం అనేది చాలా దుర్మార్గం, క్రూరత్వం కూడా.
అది చేయకుండా మీరు వాళ్ళకి తిండి కనీస వసతి ఏర్పాటు చేయకుండా పేద ప్రజలకి ఒకటి. రెండోది ఏంటంటే ఇందాక మరి కుటుంబరావు గారు మరి ఆయన క్వశ్చన్ ఎందుకు అలా రిసీవ్ చేసుకున్నారో కానీ ఏంటంటే ఉద్దీపన మనకి కూడా అమెరికాలో లాగా ఇవ్వాలనే దగ్గర ఫిస్కల్ డెఫిసిట్ వద్దనే దగ్గర ఆయన చెప్పిన దానిలో నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి దాన్ని పాయింట్అవుట్ చేస్తాను. వేరే ఏం లేదు. అంటే ఒక్కో దేశాన్ని ఒక్కోలాగా చూడాలంటే ఎందుకు చూడాలనేది ప్రశ్న నాకు. ఏ దేశంలోనైనా మనుషులకి కొనుగోళ్ళకి డబ్బులు కావాలి. ఆ డబ్బులు జనం చేతిలో లేనప్పుడు పని లేనప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అదే అమెరికా చేస్తుంది, మనం కూడా చేద్దామంటున్నాను. ఆ ఒక్కో దేశాన్ని ఒక్కోలాగా ఎందుకు చూడాలి? ఇక్కడ భారతదేశంలో డబ్బులు మనుషులకు అవసరం లేదా అనేది ప్రశ్న. ఎందుకంటే ఒకటి ఉదాహరణ, అమెరికాలో ఇప్పుడు మన ఫిస్కల్ డెఫిసిట్ 7-8% రౌండ్ వేసుకుందాం, చుట్టుపక్కల ఉంది, అదే కదా లెక్క. అమెరికాలో ఫిస్కల్ డెఫిసిట్ అమెరికా కరెన్సీ, రిజర్వ్ కరెన్సీ, గ్లోబల్ డాలరు అంతర్జాతీయ కరెన్సీ కాకముందు 1943లో అమెరికా ఫిస్కల్ డెఫిసిట్ 26.9%. సెకండ్ అంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు రికవర్ అయ్యారు. కాబట్టి మనం కూడా ఖర్చు పెట్టుకోవచ్చు, 8% వరి అవ్వాల్సింది లేదు. రెండోది ఏంటంటే సర్వీసెస్ సెక్టర్ అధికమైనంత మాత్రాన సర్వీసెస్ సెక్టర్లో కూడా అమ్మకాలు జరగాలన్న దానిలో ఉపాధి కాపాడుకోవాలన్నారు కుటుంబరావు గారు. దానిలో ఉపాధి కాపాడుకోవాలంటే జనాలు సర్వీసెస్ కొనుగోలు చేయగలిగిన శక్తి జనాలకు ఉండాలి. కొనుగోలు చేయగలిగిన శక్తి ఉండాలన్నా జనాలకి డబ్బులు ఉండాలి. దానికి ఉద్దీపన కావాలి. కాబట్టి నేను చెప్పేది ఒకటి, కుటుంబరావు గారు ఆ సమస్య గురించి ఎందుకైతే గట్టిగా ప్రస్తావించలేదో అది ఇది. కానీ నేను చెప్తుంది మాత్రం పదే జనాల చేతిలో కనీసం అప్పుడు పెట్టినట్టు 500 చిల్లర పైసలు పెట్టి, అది కూడా అందరికి కాకుండా అందరికీ చేతిలోకి రాకుండా చేయటం కాదు. దయచేసి ఏంటంటే లిబరల్ అంటే నేనేమి మామూలు టైంలో గడిచినట్టు గడపమని కాదు, కనీస అవసరాలకు లిబరల్గా జనానికి చేయాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు అండ్ రమేష్ గారు అండ్ కుటుంబరావు గారు లైవ్లో జాయిన్ అయ్యేందుకు. సో ప్రస్తుతం మరోసారి లాక్డౌన్ అంటే భారత్ ఎఫోర్డ్ చేసే పరిస్థితులు లేదు. ఆర్థిక రంగం మరో సంక్షోభాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఇప్పుడిప్పుడే రికవరీలోకి వెళ్తున్నాం, కానీ సెకండ్ వేవ్ మరింత ఉధృతంగా వస్తోంది. ప్రభుత్వమే కాదు, ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలి. ప్రజలు కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్చుకోవాలి. అవసరం మేరకు మాత్రమే కొనుగోలు చేయాలి. అందరూ కూడా ఇంటికే పరిమితం ఉండి మాస్క్ పెట్టుకొని సామాజిక దూరాన్ని పాటించండి. ఇది ఇవాల్టి లైవ్ షో. నమస్తే.